నిజం నిప్పు లాంటిది. దాన్ని నోటీసులతోనో బెదిరింపులతోనో అణిచివేయలేరని బడంగపేట డీసీ సరస్వతి ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన 122 కోట్ల భారీ కుంభకోణాన్ని బిగ్ టీవీ ఆధారాలతో సహా ఎండగట్టింది. బిగ్ టీవీ కథనాలకు భయపడి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి డీసీ సరస్వతి లీగల్ నోటీసులు పంపారు. కానీ ఆ నోటీస్ ఇచ్చిన 3 రోజులకే ఆమె పాపం పండింది. అవినీతి భాగోతం బట్టబయలై సస్పెన్షన్ వేటు పడింది. ఇసుక నిజం నిప్పు లాంటిది. దాన్ని నోటీసులతోనో బెదిరింపులతోనో అణిచివేయలేరని బడంగపేట డీసీ సరస్వతి ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన 122 కోట్ల భారీ కుంభకోణాన్ని బిగ్ టీవీ ఆధారాలతో సహా ఎండగట్టింది. బిగ్ టీవీ కథనాలకు భయపడి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి డీసీ సరస్వతి లీగల్ నోటీసులు పంపారు. కానీ ఆ నోటీస్ ఇచ్చిన 3 రోజులకే ఆమె పాపం పండింది. అవినీతి భాగోతం బట్టబయలై సస్పెన్షన్ వేటు పడింది. కేవలం తన సంతకంతో ఎక్కడా టెండర్లు లేకుండా తనకు నచ్చిన కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయల పనులను కట్టబెట్టారు. లక్షల్లో ఉండాల్సిన శానిటేషన్ పనులను కోట్లకు పెంచేసి జీవోలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. పత్రికల్లో వార్తలు వచ్చినా ఎవరూ పట్టించుకోని సమయంలో బిగ్ టీవీ క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరించి యంత్రాంగాన్ని కదిలించింది. ఫలితంగా కమిషనర్ కర్ణన్ ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నగరం విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిజం నిప్పు లాంటిది. దాన్ని నోటీసులతోనో బెదిరింపులతోనో అణిచివేయలేరని బడంగపేట డీసీ సరస్వతి ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన 122 కోట్ల భారీ కుంభకోణాన్ని బిగ్ టీవీ ఆధారాలతో సహా ఎండగట్టింది. బిగ్ టీవీ కథనాలకు భయపడి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి డీసీ సరస్వతి లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఆ నోటీస్ ఇచ్చిన 3 రోజులకే ఆమె పాపం పండింది. అవినీతి భాగోతం బట్టబయలై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు సరస్వతి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఆమె రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, తను అవినీతికి పాల్పడుతుందంటూ కూడా ఏదైతే మన కథనాలను వెలువరించామో సో దానికి సంబంధించి బిగ్ టీవీకే లీగల్ నోటీసులు పంపించింది. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? ఎస్ శ్రవణ్. ఎస్ శ్రవణ్, అక్రమాలకు అవినీతికి పాల్పడుతోందంటూ కూడా మనము సరస్వతికి సంబంధించి కూడా కొన్ని మనము శ్రవణ్, నిజం నిప్పు లాంటిదని ఇప్పుడు అధికారులు వెలువరించిన, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఏదైతే ఇచ్చారో సో దానికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు సరస్వతి ఎటువంటి తను చెప్తుంది అనేది చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బడంగపేటలో జరుగుతున్నటువంటి అక్రమాల పైన బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. గతంలోనే మనం దాదాపుగా వారం 15 రోజుల క్రితమే బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో 120 నుంచి 150 కోట్లకు సంబంధించిన అక్రమాలు జరిగాయి. అనవసరంగా చేయని పనులకు బిల్లులు పెట్టారు. దాంతో పాటు కొంచెం పని చేస్తే ఎక్కువగా చేసి బిల్స్ పెట్టారు అనేది ఒక అంశం. అయితే పెద్ద బిల్ ని అంటే 1 లక్ష రూపాయలు దాటితే దాన్ని ఖచ్చితంగా టెండర్ వేయాల్సి ఉంటుంది. కానీ తను ₹1 సంబంధించినటువంటి అంశాన్ని కూడా ₹1 సంబంధించినటువంటి టెండర్ కూడా దాన్ని మొత్తం పూర్తి స్థాయిలో స్ప్లిట్ చేసి ₹1,00,000, 10,000, 50,000, 40,000 అంటూ పూర్తి స్థాయిలో స్ప్లిట్ చేసి తనకు నచ్చినటువంటి కాంట్రాక్టర్లకి అప్పనంగా టెండర్లు అప్పచెప్తున్నారు. దాంట్లో నుంచి కమిషన్ నొక్కేస్తున్నారని పూర్తి ఆధారాలతో మనకు ఉన్నటువంటి గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనం వార్తలు వేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నా పరువుని దెబ్బతీస్తున్నారు, నా ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారు, దీన్ని చాలా ఇబ్బంది పడుతున్నా అని బిగ్ టీవీతో పాటు బిగ్ టీవీకి లీగల్ నోటీసులు జారీ చేసింది. సో ఇది పూర్తి స్థాయిలో నిజమని మనం తెలుసుకున్న తర్వాతనే వార్తలు వేయడం జరిగింది. నోటీస్ ఇచ్చిన 2-3 రోజుల్లోనే బడంగపేట మున్సిపల్ కమిషనర్ గతంలో ప్రస్తుతం బడంగపేట డిప్యూటీ కమిషనర్ గా ఉన్నటువంటి సరస్వతితో పాటు తనకు సహకరించినటువంటి
9 మందిని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడమే కాదు, వాళ్ళందరినీ కూడా నగరం విడిచి వెళ్ళకూడదు, ఇంకా విచారణ పూర్తి స్థాయిలో జరగాల్సి ఉందని స్పష్టమైనటువంటి సస్పెన్షన్ ఆర్డర్ ని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. శానిటేషన్ కి సంబంధించినటువంటి పని 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల వరకు టెండర్ వేయొచ్చు. కానీ దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఆమెకి నచ్చినటువంటి కాంట్రాక్టర్లకే డబ్బులను స్ప్లిట్ చేసి టెండర్లు అప్పజెప్పారు అనేది ప్రధానంగా జిహెచ్ఎంసీ విజిలెన్స్ విచారణలో తేలినటువంటి అంశం. సో ఇది ఒక్కటే విచారణ కాదు, బిగ్ టీవీ వేసినటువంటి కథనాలకు జిహెచ్ఎంసీ విజిలెన్స్ తో పాటు స్టేట్ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు కూడా రేపటి నుంచి విచారణ ప్రారంభించబోతున్నారు. దాంతో పాటు స్టేట్ విజిలెన్స్ కూడా ఎస్పీ విచారణ పూర్తయిన తర్వాత స్టేట్ విజిలెన్స్ కూడా దీనిపైన విచారణ చేపట్టబోతుంది. మొత్తం 122 కోట్లకు సంబంధించినటువంటి అక్రమాలు బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సరస్వతితో పాటు ఆమెకు సహకరించినటువంటి వారందరూ కూడా పాల్పడ్డారని ఇప్పుడు విచారణలో తేలింది. సో దీంతో ఆమెను సస్పెండ్ చేశారు. సో ఫైనల్ గా మనం చెప్పిందే నిజం అనేది మరోసారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ని మనం గమనిస్తే తెలుస్తుంది రేఖ. రైట్, థ్యాంక్ యూ.